ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సాటి మరొకరు లేరని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు కట్టిండే అపూర్వమైన కట్టడాలు, చెరువులు అనంతపురం జిల్లాలో ఏ విధంగా చిరస్థాయిగా నిలిచిపోయినాయో ఈ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీడీ సంస్థ నిర్వహించిన ఇల్లు అంటే హౌసింగ్ కాలనీస్ కానీ, అదే విధంగా ఎక్కడన్నా కట్టిండే ప్రాజెక్టులు కానీ చూస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంటే అనంతపురం జిల్లా ప్రజలు కూడా ఫాదర్ ఫెర్రర్ అభిమానించేంతగా ఎవరిని కూడా అభిమానించలేదు అని అంటే ఈ జిల్లా వాసులు కూడా మనం అభినందించాలని చెప్పి సందర్భంగా అనంతపురం జిల్లాలోని 50 లక్షల మంది కూడా ఆయన ఫాదర్ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహానుభావుల కడుపులో పుట్టినందుకు మంజు నిజంగా గర్వపడాలి, అదృష్టవంతుడు, ఆయన జీవితము ధన్యము. తప్పకోకుండా ఫాదర్ ఫెర్రర్ ఆశయాల లక్ష్యాలను ఆయన పూర్తి చేస్తారని నమ్ముతూ మేము కూడా తప్పకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ మా కదిరి నల్లమల ప్రాంతాల్లో ఆ ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవ అనన్య మహానుభావుడు ఈ రోజున మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన కీర్తికాయ మాత్రం మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఆ మహానుభావుడు స్వర్గంలో ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మేడం ఫెర్రర్ కు ఆ కుటుంబ సభ్యులకు తగిన ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే అబ్దుల్ గని గారు ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ ఎక్స్ ప్రభాకర్ చౌదరి గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, మహిళా మాతలకు, పాత్రికేయ సోదరులకు, ప్రతి ఒక్కరికి చేపట్టినారు కాబట్టి ఆయన ఏ ఏ కార్యక్రమాలను అయితే చేపట్టారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వర్తించిన నాడే ఆయన యొక్క ఆత్మకు మనం శాంతిని చేకూర్చిన వాళ్ళు అవుతాము. ఆ రోజే మనం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు ఈ రోజు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై హింద్. గుంటకల్ శాసనసభ్యులు మధుసూదన్ గారు మాట్లాడుతున్నారు. ఫెర్రర్ గారికి, మదర్ ఫెర్రర్ గారికి, స్పెయిన్ నుంచి విచ్చేసిన మన సోదరి సోదరుమణులకు, ఎలాంటి మనకు రక్త సంబంధం లేకున్నా గానీ మన అవసరాలకు ఆర్డిటి సంస్థ ద్వారా మనకు వారందరూ కూడా ఎన్నో రకాలుగా మనకు వారు సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక తల్లి తన బిడ్డను చూసుకోవడము, ఒక తండ్రి తన బిడ్డను చూసుకోవడము, ఒక గురువు తన శిష్యుని చూసుకోవడము, ఒక భగవంతుడు తన భక్తులను కాపాడుకోవడం అనే దానికన్నా కానీ అన్నిటికన్నా అంతకన్నా భిన్నగా విన్సెంట్ ఫెర్రర్ గారు మన అనంతపురం జిల్లా వాసులకు ఆయన తల్లి, తండ్రి, గురువు, మరీ ముఖ్యంగా దైవం కూడా మనకి ఈ రోజులు మన ఆలన పాలన చూసినందుకు వారి పాదాలకు నా తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో గతంలో రాజరికంలో అయితే యథా రాజా తథా ప్రజ, అదే ప్రజాస్వామ్యంలో అయితే తథా ప్రజ యథా రాజా అనే ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఈ వర్గాలకు, కులాలకు, మతాలకు, ఇతరోత్తర దానికి ఏమిటికే గానీ మనం ఆశించకుండా వాటి పట్ల మనకున్న ఆయుధాన్ని మనం వాడకుండా అంటే ఓటుని ఎవరైతే రేపటి నుంచి విన్సెంట్ ఫెర్రర్ గారు మాదిరి కనీసం అందులో 1% కానీ పని చేయగలుగుతారో వారికి మాత్రమే రాబోయే రోజులలో మనం ఓటు వేస్తాము అని చెప్పి మనం అందరం ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నాడు. 294 మందికి 294 మంది విన్సెంట్ ఫెర్రర్లు మాత్రమే అక్కడ కూర్చోగలుగుతారని ఒక విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియపరుస్తూ మీ సభాముఖంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అనంతపురం శాసనసభ్యులు గొప్ప మానవతావాది, పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ ఫాదర్ విన్సెంట్ గారి నిలువెత్తు కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినటువంటి జిల్లా పెద్దలు, ఆ తర్వాత మహారాజులందరూ, జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి సోదరిమణులు, దేశాల నుంచి వచ్చినటువంటి సోదరిమణులు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పెద్దలు
అవే సంస్థ అధ్యక్షులైనటువంటి ప్రభాకర్ చౌదరి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫాదర్ చరణ్ గారు ఒక వ్యక్తిగా వచ్చి ఒక వ్యవస్థగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసినది. ఆ ఫాదర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలంటే ఆ ఫాదర్ గారి చేసి పట్టినటువంటి కార్యక్రమాలు ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అనే నినాదంతో పేద ప్రజలకు ఏ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటికి తోడుగా మన ఫాదర్ గారు విద్య వైద్యాన్ని కూడా చేర్చి పేద ప్రజల జీవన మైలు పెరిగేదానికి ఎంతో దోహదపడినటువంటి మహోన్నత వ్యక్తి ఫాదర్ గారు. ఎన్నో చెక్ డ్యామ్లు, ఎన్నో వైద్యశాలలు, ఎన్నో విద్యా స్కూల్ పాఠశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తికి ఏ పురస్కారం ఇచ్చినట్టు కూడా మనం తక్కువే. స్పెయిన్ దేశంలో పుట్టి మన భారతదేశానికి వచ్చి ఈ సేవలకు గుర్తించి మన కేశవ్ గారు చెప్పినట్టు స్పెయిన్ దేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి స్పెయిన్ ప్రిన్స్ అనేటువంటి పెద్ద పురస్కారం కూడా ఇచ్చి అభినందించారు. అటువంటి సేవలు కొనసాగించినటువంటి మన భారతదేశం తరఫున కూడా ఈ మహోన్నత వ్యక్తికి భారత రత్న పురస్కారంతో గౌరవించాలని పెద్దలని అందరినీ ఆ దిశగా పయనించే ఆ రత్న అవార్డును రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగించారు. ఆయనకు భారత రత్న అవార్డు కూడా ఇవ్వాలని, ఆయనకు భారత దేశ పౌరుడిగా కూడా గుర్తించాలని కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు జరిగింది. అటువంటి మహానాయకుడికి చేసినటువంటి సేవలు మనం ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆ నేతకు మన పెద్దలందరూ భారత రత్న ప్రధానం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిపిఎం నాయకులు ఓగుకొండారెడ్డి గారిని మాట్లాడుకుంటున్నారు. దాని విగ్రహావిష్కరణ ఇక్కడ ఈ శోభ సందర్భంగా అధ్యక్ష వహించినటువంటి అవే సంస్థ చైర్మన్ ప్రభాకర్ చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, వేదిక మీద పెద్దలు, మిత్రుల విన్సెంట్ టైలర్ గారు విగ్రహావిష్కరణ జిల్లాలో జరగడం చాలా సముచితం. ఎందుకంటే ఆయన నుంచి రెండు విషయాలు నేర్చుకోవాల్సింది. వేదిక మీద రాజకీయ పార్టీలు మాలాగా రాజకీయాలు చేసేవాళ్ళు అందరూ కూడా. అందుకని ఆయన ప్రజలు చాలా మంది ఫాదర్ అని అంటున్నారు. ఈ మధ్యన ఒక విలేజ్ సర్వే చేయడానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఎక్కువ మంది దళితులు కూడా ఉన్నారు. మీరెందుకు ప్రభుత్వ ఇళ్ళు తీసుకోలేదు? ప్రభుత్వం ఇళ్ళు 150 మంది ఉంది, ఏమిటి 19 మంది అప్లై చేశారంటే, ఆ ఇల్లు మాకు కాదు, టెర్రర్ ఇళ్ళకైతే మేము 4,000 కడితే వారే ఇల్లు కట్టించి క్లీస్ ఇస్తారు మాకు, అందుకని మేము వారే ఇల్లు కట్టుకుంటాం, ఈ ఇల్లు తీసుకోమని చెప్పి చెప్తున్నాం. అందుకని దీని పట్ల పాల్గొనగా జిల్లా ప్రజల యొక్క సమస్యలను తన సమస్యలుగా భావించి సేవా కార్యక్రమాల ద్వారా అనేక ప్రజా సంక్షేమ ఫాదర్ గారిని చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చెప్పలేను. అందులో ఎస్టీ కూడా ఎగ్జామ్షన్ లేదన్నారు అధ్యక్షులు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతుంది. ఫాదర్ ఫెర్రర్ ఆయన వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పినాడు, నన్ను గుర్తించుకోవాలని మనవి చేస్తున్నా. ఏం చెప్పానంటే, అదేవిధంగా తన పెట్టిన స్కీమ్ ను ఇంప్లిమెంట్ అయితే తప్ప స్కీమ్ పెట్టవద్దని చెప్పేవాడు అనమాట. కాబట్టి తర్వాత చెప్పాడు, ఏది ఏమైనా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే కూడా దాన్ని శ్రమ ఓపిక సహనంతో చేసుకున్నప్పుడే నీ కీర్తి వస్తుంది. అందుకే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఈ రోజు ఫాదర్ ఫెర్రర్ గారు ఇక్కడికి వచ్చి పూర్తిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు నేను డేట్ వేసుకున్నాను. ఎంతమంది మాట్లాడతారో, ఎంతమంది రాజకీయాలు ఎందుకు చేస్తారో దాని వంతు నాకు పని పరిస్థితి ఏమీ లేదు. కానీ దాన్ని కూడా పరిశీలన చేసి వస్తానని చెప్పేసి మనవిస్తున్నాను. మరి ఒక చిన్న విషయం, ఈ రోజు నేను మా ఫాదర్ ఫెర్రర్ విషయాలు చాలా మంది చెప్పారు. నేను చెప్పేదానికంటే కూర్చోడానికి ఎక్కువ తెలుసు కాబట్టి చెప్పకూడదు. నేను మరి ఈ రోజు మా అనిల్ ఫెర్రర్ గారు ఉన్నారు.
ఆయన వైరాగ్యమే కాకుండా తెలివితేటలు కూడా ఇచ్చే సగం వాళ్ళని మనవి చేసుకుంటూ మరి అంతేకాకుండా వారి కుటుంబాలందరూ కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నా. చివరికి ఒక విషయం మాత్రమే నేను చాలా బాగా చెప్తున్నాను. చాలా నిజాయితీగా చాలా ఇదిగా చేస్తున్నారు కాబట్టి వారికి అట్టే కొనసాగుతూ వారి కుటుంబాలను కూడా దేవుడు కాపాలని నేను సవినీయంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన సమస్యలో మన చౌదరి గారు చాలా కష్టపడి ఆయనకు ఎందుకు తెలుసో తెలియదు కానీ అసలు నాకు అప్పుడే చెప్పారు సంవత్సరం క్రితమే నా ఎందుకు ఈ ఇంతమంది సమ్మెను కలిపి అవినీతిని పాల్గొని న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నిజానికి అభివృద్ధి చేసి అందరూ కూడబెట్టినటువంటి మా ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకంగా ఈ ట్రైబుల్ తరఫున జిల్లాతో ధన్యవాదాలు చేస్తూ భగవంతుడు ఆయన కూడా ఐరాన్ని కాపాడి ఇటువంటి వ్యక్తులకి ఇంకా అభివృద్ధి పోయే అవకాశం ఇంకా ముందుపోయే అవకాశం కల్పించి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నేను మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. బీజేపీ అధ్యక్షులు అన్ని విషయాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనకు తెలియజేయడం. ఫెదర్ గారికి పేరు ముందు ఫాదర్ అన్నటువంటి పేరు ఉంది. ఇంకా ఫాదర్ అంటే మన కుటుంబంలో ఒక పెద్ద దిక్కు. ఎవరిని కూడా మన ఫాదర్ అని ఎవరిని పిలవం. కాబట్టి ఫాదర్ గురించి తెలియనటువంటి వ్యక్తి అనంతపురంలో లేరన్నటువంటిది ఒక విషయం. చివరిగా ఒక మనిషి బతకడానికి పేదరికంలో ఉన్నా, వందల వేల కోట్ల రూపాయలున్నా ఒక మనిషికి కావాల్సింది కూడు, గూడు, విద్య, వైద్యం, ఇవి ఉన్నటువంటి కనీసమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమకూర్చడానికి ఒకే ఒక లక్ష్యంతో ఈ యొక్క కూడు, గూడు, విద్య, వైద్యం అనేటువంటి యొక్క సదుపాయాల కోసం పనిచేసినటువంటి ఫాదర్ ఫెదర్ గారికి ఈరోజు మనందరం కూడా స్మరించుకోవడం మనకు బాధ్యత. అనంతపురం జిల్లా చరిత్ర గత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఇబ్బంది పెడితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఒక మంచి వ్యక్తి అనంతపురం జిల్లాకు సేవ చేస్తే ఆయన యొక్క విగ్రహాన్ని కలెక్టరేట్ వైపు కుడివైపు పెట్టుకుంటే ఈ రోజు ఎడమ వైపు ఉన్నటువంటి స్థలంలో ఈ యొక్క ఆశయ సాధన కోసం ఈ జిల్లాలో పనిచేయాలని కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. దయచేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ప్రభాకర్ చౌదరి గారు, ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మహనీయులు, పాత్రికేయులు, పోలీసులు, అలాగే ఫాదర్ ఫెదర్ యొక్క కుటుంబ సభ్యులకి, స్పెయిన్ నుంచి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇందాక ప్రభాకర్ చౌదరి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను కూడా అక్కడ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ రోజున ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రోగ్రెసివ్ ఐడియాస్ తో మేమందరం కూడా అప్రిషియేట్ చేశాం. అయితే ఆ రోజు నాకు అంత పెద్ద ఆనందం అనిపించడం లేదు. ఈ రోజున ప్రభాకర్ చౌదరి గారు ఇంతమంది రాజకీయ నాయకుల్ని, రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇంతమంది మహనీయులందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక మహనీయుల యొక్క ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన్ని శిరస్సు వంచి మనసారా ఆయనకి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇవాళ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక సందేశం ఇది. మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో మరి ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఫాదర్ ఫెదర్ తీసుకున్నటువంటి చర్యల కారణంగా, అనుసరించినటువంటి పద్ధతుల కారణంగా ఈ జిల్లాలో 30 లక్షల మంది ప్రజలకు మరి ఫాదర్ అయితే ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ, ప్రధానంగా రాజకీయ నాయకులందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఫాదర్ ఫెదర్ లాంటి వాళ్ళని, సత్యసాయిబాబు లాంటి వాళ్ళని మనం వాళ్ళ యొక్క సేవలను విని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిపిఎంఎల్ నాయకులు పెద్దలుగా దయచేసి ఒక నిమిషంలో ముగించవలసిందిగా కోరుతున్నాం.